జీవన్ రెడ్డికి పార్టీ కాంగ్రెస్ పార్టీ 15 సార్లు టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీని చేసింది, మంత్రిని చేసింది, మినిస్టర్ ఎన్నోసార్లు చేసిండు, ఎన్నోసార్లు పదవులు అనిపించి ఏం తక్కువైంది ఆయనకి? ఏం తక్కువైంది ఆయనకి? గౌరవం అంటే కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న వ్యక్తులుగా దాదాపు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పనిచేసిన వ్యక్తులకే, కష్టపడ్డోళ్ళకే వాస్తవంగా పదవులు రాలేదు. కానీ పార్టీని నమ్ముకొని జనాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న జనాలను నమ్ముకొని వీళ్ళ కోసమే పనిచేయాలనే ఒక నియంత్రిత పాలనతోనే ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇట్లా మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు పూటొక పార్టీ మారే వ్యక్తి జీవన్ రెడ్డి. కవిత కొత్త పార్టీ ఎవరికి లాభం ఉండదు. కవిత పార్టీ ఉందా? మాకైతే కనిపిస్తలేదు పార్టీ అని. మీరు అంటారు పార్టీ అని, మాకైతే లేదు పార్టీ అని. ఆమె ఒకనాడు ఆడ కనిపిస్తుంది, ఆడ కనిపిస్తుంది. ఒక 4 నెమ్మడి పెట్టుకుని పోతుంది, అది పార్టీయా? పార్టీ పెట్టిందంటే ఆమె వెంబడి 100 మంది ఉండాలి. కేటీఆర్కి ఈసారి గుండుసున్నా చూపిస్తారు రేవంత్ రెడ్డి. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. రేవంత్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు. ఆయన కేటీఆర్ గెలుస్తాడా? రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుస్తాడు, అన్ని కాన్స్టిట్యూన్సీలు గెలిపిస్తాడు. కేటీఆర్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ నియోజకవర్గంలో గెలుస్తాడా? ఫస్ట్ అది గెలవను, అది గెలిచినాక ఆయన ఫస్ట్ అధికారంలో రమ్మను. రేవంత్ రెడ్డి సీఎం 20 సంవత్సరాలు ఉంటాడు, ఇంకా 20 సార్లు బాజాబాద్ 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు. మాలాంటి యువకులకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించి మాలాంటి యువకులకు సర్పంచ్గా గెలిపించింది చిన్న వయసులో. మేము చేసిన కష్టానికి మా కాంగ్రెస్ పార్టీ గుర్తించిన గుర్తింపు. అది టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి గుర్తింపు ఉండదు. డబ్బులు ఇచ్చే వాళ్ళకే పదవులు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే పదవులు వస్తాయి. నాలాంటి వ్యక్తులకు నేను బాగా గర్వంగా పడుతున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి. నేను 13 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. పార్టీ నన్ను గుర్తించింది, మా ఊరు గుర్తించింది, నేను సర్పంచ్ అయినా ఇప్పుడు చిన్న వయసులో. అది రేవంత్ రెడ్డి వాళ్ళ భిక్షనే నాకు వాస్తవంగా చెప్పాలంటే. Subscribe us and press the bell icon for more interesting updates.